హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల ప్రేమ పంజరం. మాదిరెడ్డి సులోచన గారు రచించారు. సంధ్య చీకట్లు గదంతా వ్యాపించి అతని ముందున్న తెల్ల కాగితాలు మసకగా కనిపించగానే సాయంత్రమైందని గుర్తుకొచ్చింది సంజయ్కు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. సిగరెట్ పెట్టు కోసం బల్ల మీద చూశాడు. గది గుమ్మం ముందు స్టూలుపై కునికిపాట్లు పడుతున్న జాఫర్ పొరుగునొచ్చి లైటు వెలిగించి సైడు టేబుల్పై ఉన్న సిగరెట్ పెట్టే లైటర్ తెచ్చి సంజయ్ ముందు పెట్టాడు. గదిలో ఒక మూలగా ఉన్న మినీ ఫ్రిడ్జ్లోంచి ఐస్ వాటర్ తెచ్చి యజమాని ముందుంచి ఆజ్ఞ అన్నట్టు నిల్చున్నాడు. లైట్గా టీ తీసుకురా అన్నాడు. సిగరెట్ వెలిగించుకుని గట్టిగా 2 దమ్ములు పీల్చాడు. సిగరెట్టు పొగ వదిలి రిలాక్స్గా వెనక్కు వాలాడు. అతని ఎదుట బల్ల మీద ఫోన్ మోగింది. నాన్నగారే కాబోలు. 1 గంట ఆలస్యమైతే పేచి. స్వంత వ్యాపారం అంటే స్వేచ్ఛ ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ దాన్నో చట్టంలో బిగించినట్టుంటుంది అనుకున్నాడు. హలో, చంద్రశేఖర్ అండ్ కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్స్ హియర్. ఓ, నువ్వటరా రమ్ము. ఎలా మరిచిపోతాన్రా? ఎంగేజ్మెంట్ చేసుకుని విదేశాలకు వెళ్లడం ఏమిట్రా? హాయిగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళక. అవునులే, ఎంత చదివినా పెద్దవాళ్ళని ఎదిరించలేం కదా. వస్తాను తప్పకుండా. నవ్వి ఫోన్ పెట్టేశాడు. జాఫర్ టీ కప్పు తెచ్చి బల్ల మీద పెట్టాడు. జాఫర్, మగన్బాయ్ స్టేట్మెంట్ తయారైందా అన్నాడు టీ సిప్ చేస్తూ. తెల్లారితే లాస్ట్ డేటు. టైప్ చేసి అతని సంతకాలు తీసుకోవాలి. సాబ్, మరి ఆ టైపిస్ట్ మేం సాబ్ సెలవు పెట్టింది. మొన్ననే కదా 3 రోజులు సెలవు పెట్టింది. ఆశ్చర్యంగా చూశాడు. ఆమెకు లవ్ అఫైర్స్ ఎక్కువయ్యాయని వీరభద్రం సార్ అన్నారు అని ఇంకా ఏదో చెప్పబోయి సంజయ్ తీక్షణమైన చూపుల్ని ఎదుర్కోలేక పన్నున్నట్టు బయటకు వెళ్ళాడు. జాఫర్, స్టాఫ్ అంతా వెళ్ళిపోయారా? ఆడిటర్ సాబ్ తప్ప అంతా వెళ్ళిపోయిండ్రు సాబ్. మరో క్లర్కును అపాయింట్ చేయమని జగన్నాథం గారితో చెప్పాలి అనుకున్నాడు. జాఫర్, ఈ స్టేట్మెంట్ తీసుకెళ్లి చంద్రవన్ని మన దగ్గర పనిచేశాడు అతనికివ్వు. రేపు ఉదయం 10 గంటలకు తయారు కావాలని చెప్పు అన్నాడు. అతను లేచి బాత్రూంకి వెళ్లి మొహం కడుక్కునొచ్చాడు. రమేష్ ఎంగేజ్మెంట్ పార్టీకి పోవాలని కోటు వేసుకున్నాడు. మళ్లీ ఫోన్ మోగింది. హలో. హాయ్ గీత. ఏంటి అర్జెంటుగా రావాలా? పార్టీకెళ్ళాలి. నువ్వే ముఖ్యం. అంత పెద్ద నిష్ఠూరాలెందుకు? వస్తున్నాను. ఫోన్ పెట్టాడు. రమేష్ దగ్గరకా గీత దగ్గరకా తేల్చుకోలేకపోయాడు. జాఫర్, తాళాలన్నీ వేసి ఆడిటర్ గారు వెళ్ళాక వెళ్ళిపో. అచ్చా సాబ్. కోటు చేతి మీదకు తీసుకుని చకచకా దిగాడు. తన ఫియట్ కారు తీసుకుని మెల్లగా సికింద్రాబాద్ వైపు పోనిచ్చాడు కారుని. కారుతో పాటు అతని ఆలోచనలు సాగుతున్నాయి. తన తండ్రి చంద్రశేఖరం గారు 30 రూపాయల ఉద్యోగిగా హైదరాబాద్ పట్నం వచ్చాడు. స్వంత ప్రతిభతో ఈనాడింత పెద్ద కంపెనీకి ప్రొపరేటర్ అయ్యాడు. ఆయన చెల్లెల్ని ఆ కాలంలో డబ్బు లేక 2వ పెళ్లివాడికిచ్చాడు. ఆమె భర్త జగన్నాథం. అతడిని చెల్లెలి భర్తగా ఏనాడూ చూడలేదు చంద్రశేఖరం. స్వంత తమ్ముడిగా చూశాడు. చాలా రోజుల తర్వాత చంద్రశేఖరం చెల్లెలి పూజలు ఫలించి ఆమెకో ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయే గీత. గీత పుట్టాకే తమకు కలిసొచ్చిందని ఆ ఇంట్లో వారి నమ్మకం. అందుకే గీతను చాలా గారాబం చేస్తారా ఇంట్లో. చంద్రశేఖరానికి గీతంటే ప్రాణం, విపరీతమైన అభిమానం. ఆయనని ఆయన భార్య సుమతమ్మను అన్యోన్య దంపతులు అంటారు. అలనాడు షాజహాన్ భార్యపై ప్రేమతో తాజ్మహల్ లాంటిది కట్టిస్తే చంద్రశేఖరం గారు భార్య మరణంతో తన ఆరోగ్యానికే సమాధి కట్టుకున్నాడు. ఈ మధ్యే ఆయనకు కుడివైపు కాలు చెయ్యి పడిపోయింది. వైద్యం చేయిస్తున్నా అట్టే లాభం కనిపించడం లేదు. వంటావిడ రాజామణి, పనికుర్రాడు రాములున్నా అతను ఏదో ఒంటరిగా ఫీల్ అవుతున్నాడేమోనని సంజయ్ అనుమానం. అతని అనుమానం నిజమేనని రాజమణి పదే చెబుతోంది. చిన్నబాబు, మేం వేళకు మందిస్తాం, ఆహారం ఇస్తాం, కానీ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పలేం. ఆయన ఒంటరితనం పోవాలంటే. చెప్పు రాజమణి, ఏం చెయ్యాలి? మీరు వెంటనే వివాహం చేసుకోవాలి. ఈ ఇంటిలో పిల్లా పాప తిరుగుతుంటే సగం రోగం నయమవుతుంది అంది. సంజయ్ కింద పెదవి నొక్కిపెట్టి జాగ్రత్తగా విన్నాడు. అతని తల్లిదండ్రుల దాంపత్యం కళ్ల ముందు మెదిలింది. వాళ్ళిద్దరూ అన్యోన్యతకు మారుపేరుగా ఆనందానికి నిర్వచనాలుగా బ్రతికారు. తండ్రి రామనామం జపించినట్టే సుమతి సుమతి అంటూ తిరిగేవాడు. తల్లి అంతే.
చంద్ర చంద్ర అంటూ అతను ఉన్నంతసేపు అతని చుట్టూ తిరిగేది. ఇదేం విడ్డూరమే తల్లి, ఎంత భార్యాభర్తలైనా పబ్లిక్గా మొగుడిని పేరు పెట్టి పిలవడమా? అమ్మలక్కలు చెవులు కొరుక్కోవడం తను ఎరుగంది కాదు. 4 రోజులు తండ్రి క్యాంపుకు వెళితే తల్లి ఎదురు చూడడం వింతగా అనిపించేది. ఎంత పనిలో ఉన్నా ఎక్కడున్నా రాత్రి ఆయన ఫోన్ చేసేవాడు. ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తూ క్షణం ఒక యుగంలా గడిపేది. అవతల నుండి తండ్రి ఏమనేవాడో గాని తల్లి ముఖం మాగిన టమాటా పండులా మారిపోయేది. ఇదిగో చంద్ర, జవాబు చెప్పలేక కాదు, పక్కనే సంజు ఉన్నాడు, ఇంటికి రా, నీ పని చెబుతాను అనేది. అదంతా కలగా తన పసి హృదయంపై హత్తుకుపోయింది. అందరి స్త్రీలల్లా ఏడుస్తూ ఎగబీలుస్తూ గడిపేది కాదు. ఎప్పుడూ నవ్వుతూ నవ్వడానికే పుట్టినట్టుండేది. మళ్ళీ అంతటి శాంతమూర్తి, సహనమూర్తి, అనురాగమూర్తి తనకి దొరుకుతుందా? అతను తల్లి గుర్తుకొచ్చినప్పుడల్లా తండ్రి దగ్గర కాసేపు గడపడం అలవాటు. అందుకే తండ్రి దగ్గరకు వెళ్ళాడు. సంజు, ఆయన ఆప్యాయంగా కొడుకు తలనిమురుతూ కంటతడి పెట్టేవాడు. ఏంటి నాన్న, కళ్లల్లో నీరెందుకు? హాయిగా తిరగవలసిన ఈ వయసులో ఈ బరువు బాధ్యతలు నీకు అప్పగించి నేను మంచమెక్కాను చూడు. పరాయివారిదా నాన్న, నాకు ఒక యావగేషన్ ఉండాలి కదా. నా బాధ నీకు అర్థం కాదురా. నేను తల్లి తండ్రి చిన్నప్పుడే పోయి పెళ్లి కావలసిన చెల్లెలి బాధ్యతతో సతమతమయ్యాను. నిన్ను వాటన్నింటికీ దూరంగా పెంచాలనుకుంటే విధి నాపై కక్షగట్టిందిరా. చచ్చా, అవేం మాటలు నాన్న, నేనేం కుర్రాన్ని కాను, మీరు నిశ్చింతగా ఉండండి. నా నిశ్చింత, శాంతి, సౌఖ్యం అన్నీ తీసుకుని ఒంటరివాణ్ణి చేసేసిందిరా సుమతి అన్నారాయన కళ్ళు ఒత్తుకుని. నాన్న, అలా అయితే నేను మీకేం కానా? చంద్రశేఖరం బాధగా నవ్వి కొడుకును దగ్గరగా తీసుకునేవాడు. సుమతితో పాటు వెళ్లకుండా ఎందుకు ఆగాననుకుంటున్నావు? నీకోసంరా, కేవలం నీకోసం అన్నారు. సంజయ్కు కళ్లల్లో నీళ్లు తిరిగేవి. సంజు, ఆ ఫోన్ ఎట్లా ఇవ్వు అంటే సంజయ్ లేచి ఫోన్ తెచ్చి అతని దగ్గరగా పెట్టాడు. చంద్రశేఖరం ఫోన్ డైల్ చేసి అర్జెంటుగా జగన్నాథాన్ని, సుశీలమ్మని రమ్మని ఆహ్వానించాడు. వాళ్ళెందుకు నాన్నా? సంజు, నీకు నా ఆరోగ్యం, ఆఫీసు ధ్యాస తప్ప మరేం తెలీదు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలసిన వారెవరైనా ఉండాలరా, అందుకనే నేను నిర్ణయానికి వచ్చేశాను అన్నాడు దిండ్లకు చేరబడి. ఏంటి నానా? నీకు పెళ్లి చేస్తాను. ఆ అమ్మాయిని నువ్వు ఎంపిక చేసుకుంటావా, నన్ను చేయమంటావా, ఆ విషయం చెప్పు అన్నాడు. నాన్నా, అది కాదు. దాటవేయాలని చూశాడు. తను వివాహం పట్ల, భార్య పట్ల ఊహించుకున్న తీయని ఊహలు తండ్రికెలా చెబుతాడు? బలవంతంగా వివాహం నీ నెత్తిన రుద్దాలని కాదు సంజు. నీ వారంటూ నీకుండాలి. నా జీవితం ఆఖరు ఘట్టంపై ఎప్పుడు అవనిక పడుతుందో తెలీదు అన్నాడు. నాన్నా, నిజాలు అంగీకరించడానికి భయమెందుకురా? నాకు నిన్ను ఒంటరివాణ్ణి చేశానన్న అసంతృప్తితో చావలం లేదు. నువ్వీ చౌకౌర్లు చెబితే నేనొక్క క్షణం కూడా ఉండలేను లేచాడు సంజయ్. చంద్రశేఖరం నవ్వాడు. కొడుకు చెయ్యి పట్టి ఆపాడు. నీ మనసులో మాట మనసిచ్చిన ఆ అమ్మాయి ఉంటే చెప్పరా. సంజయ్ వచ్చి తండ్రి మంచం చివరను కూర్చున్నాడు. మీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటాను నాన్న అన్నాడు. సంజయ్కు తండ్రి పెద్దరికంపై దెబ్బతీయాలని లేదు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా తనను ఆ ప్రశ్న అడిగితే వివాహం పట్ల తనకున్న అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పేవాడు. నీ హృదయం ముందే చదివాను, అందుకే అత్తయ్యను రమ్మని ఫోన్ చేశాను అన్నారాయన. ఆ కళ్ళల్లోని మెరుపు, ఆ చిరునవ్వుల వెనకాల దాగిన సంతృప్తి చూసి చాలా సంతోషించాడు. తను నా ఇష్టమొచ్చిన అమ్మాయిని చేసుకుంటాను అంటే ఇంత ఆనందం మిగిలేదా? గీతకేంద్రా, బంగారు తల్లి. ఆ ఒక్క మాటలో గీతపై ఆయనకున్న అనురాగం, ఆప్యాయత బయటపడ్డాయి. తనకు పనుంటే బయటికి వెళ్ళాడు. సాయంత్రం తర్వాత తండ్రి చెప్పాడు. అత్తయ్య, మామ వచ్చారట. సంతోషంగా వివాహానికి అంగీకరించారట. కార్తీక మాసంలో ముహూర్తాలు పెట్టుకుందామన్నారట. మీకిప్పుడు తృప్తిగా ఉందా నాన్న? ఆయన జవాబుగా నవ్వారు. రాజమ్మా, ఆ మిఠాయిలా పట్రా ఆయన కేక వేశాడు. రాజమణి నవ్వుతూ లడ్లున్న ప్లేట్లు తెచ్చింది. ఎడమ చేత్తో ఒక లడ్డూ తీసి కొడుకు నోట్లో పెట్టాడాయన. సంజయ్ సగం లడ్డూ తుంపి తండ్రికి తినిపించాడు. ఇద్దరూ మంచినీళ్లు తాగారు. సంజయ్ ఒక లడ్డూ తీసుకెళ్లి రాజమణి నోట్లో పెట్టాడు. ఆమె ఉక్కిరిబిక్కిరైంది. లడ్డూ నమిలి మింగింది. మరీ పసితనం, అల్లరిపోలేదు చిన్నబాబు. చిరుకోపం ప్రదర్శించింది. లడ్డూతోనే సరిపెట్టాలనుకుంటున్నావేమో. మీ జగన్నాథం మామతో చెప్పి నాకు పట్టుచీర పెట్టించాలి.
ఈసారి సంజయ్ పెద్దగా నవ్వాడు. పగటి కలలు కంటోంది రాజమణి అన్నాడు. రాజమ్మ, జగన్నాథం కొండవెందుకు, బాబే కొని పెడతాడు చంద్రశేఖరం అన్నాడు. సంజయ్ తండ్రి పక్కన కూర్చున్నాడు. సంజయ్, నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పలేదు. మీ అమ్మ అయితే ఎవరూ చెప్పకుండానే వారి మనసులోని మాట గ్రహిస్తుండేది. నాకా నేర్పు లేదు. నాన్న, మీకు నచ్చిన అమ్మాయినే నేను కోరుకుంటాను. నన్ను భర్తగా కంటే నిన్ను తండ్రిగా చూసే స్త్రీ కావాలి అన్నాడు నిదానంగా. హృదయపూర్వకంగా ఆ మాట అంటున్నావా నాయనా? ఏంటి పెదబాబు, ఆయన మన చేతుల్లో పెరిగిన పిల్లాడు. అతని మనసేంటో తెలీదా? రాజమణి గ్లాసులు తీస్తూ అంది. ఆమెను ఆ ఇంట్లో పని మనిషిగా చూడరు, పెద్ద దిక్కుగా చూస్తారు. ఆ రోజు మాట్లాడిన తర్వాత మళ్లీ తను గీత కలుసుకోలేదు. ఆడపిల్లలకు వివాహం అంటే ఎంత సిగ్గో చూడు. గీత బొత్తిగా రావడం మానేసింది అన్నాడు చంద్రశేఖరం. తండ్రి కోసమైనా గీతకు తనే ఫోన్ చేద్దామనుకుంటే గీతే ఫోన్ చేసింది తనకు. ఏమై ఉంటుంది? ఆలోచనలాపి యాక్సలరేటర్ నొక్కాడు సంజయ్. రా బావా రా, హాల్లోనే ఎదురై ఆహ్వానించింది. ఏంటంత రాజకార్యం? రమేష్ ఎంగేజ్మెంట్ ఈరోజు. మీరేం కంగారు పడకండి, పెళ్లికి వెళ్ళొచ్చు అంది తన గదిలోకి దారి తీస్తూ. సంజయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఆమె గదిలోకి దారి తీశాడు. ఏదో విశేషమే ఉంది, లేకపోతే తన గదిలోకి తీసుకెళ్లదు అనుకొని వెళ్లి మంచం చివర కూర్చున్నాడు. ఏంటి గీత? అతను ఉత్కంఠత భరించలేకుండా ఉన్నాడు. ఉండు. ఆమె వెళ్లి 5 నిమిషాల తర్వాత కాఫీ గ్లాసుతో వచ్చింది. అతను గదిని పరీక్షగా చూస్తూ గడిపాడు. కాఫీ తీసుకో బావా. ఇది కాఫీయా కషాయమా అన్నాడు చూడకుండానే. నా చేత్తో ఇస్తే కషాయం కూడా అమృతం అవుతుంది అంది సగర్వంగా జడ ముందుకు వేసుకుని. అయితే నా ప్రాక్టీస్ మానేసి హోటల్ పెడతాను. హాయిగా కషాయాన్ని అమృతంగా మార్చి అమ్ముకుంటే లక్షలకు లక్షలొస్తాయి అన్నాడు. బడాయి, నేను చేశాను చూడు అంది బొంగమూతితో. ఓ ఐసీ. తప్పదన్నట్టు చేదు మందు మింగినట్టు మింగాడు. ఎలా ఉంది? కాలకోట విషయం అంటే నీ కాఫీలా ఉండేదేమో అంటూ గ్లాసు కింద పెట్టాడు. అబ్బా, కాబోయే భర్త ఎంత మంచివాడు. నేను కాలకోట విషం ఇచ్చినా కళ్ళు మూసుకు తాగుతాడు. పకపకా నవ్వింది. అతను ఆమెను చూస్తూ కూర్చుండిపోయాడు. గీత 5 నిమిషాలు ఆలోచించింది. బావా, మరేమో కంటతా పట్టిన పాఠం క్లాసులో అప్పగించినట్టు అప్పజెప్పేసింది. ఆమె ఒక్కొక్క మాట వింటుంటే సంజయ్ ముఖంలోని రంగులు మారాయి. చివరకు ఎర్రగా అభ్రమణిలా మారింది ముఖం. బావా, కోపమొద్దు, కీడించి మేలించమన్నారు. ఉప్పెనలా వచ్చిన కోపాన్ని నిగ్రహించుకున్నాడు. ఇది నీ స్వంత ఆలోచన, మామే చెప్పారా? ఎంత మృదువుగా అడగబోయినా కంఠంలో కొరుకుదనం కరగరలాడింది. మంచి ఎవరు చెప్పినా తప్పులేదు అంది గోళ్లకున్న రంగు చూసుకుంటూ. 2 నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. అయితే నా నిర్ణయం కూడా వినుగీత అన్నాడు లేచి. ఆమె బేలగా చూసింది. ఒక్కసారిగా తన నిర్ణయం చెప్పలేకపోయాడు. దగ్గరగా వెళ్లి ఆమెకు అభిముఖంగా నిలబడ్డాడు. గీత, నేనంటే నీకు అభిమానం ఉందా? ఆ అనుమానం ఎందుకొచ్చింది బావా? ఇప్పుడు కాదంటే వద్దన్నదెవరు? మీకోసం, కేవలం మీకోసం. ఎంతసేపు మాట్లాడుతున్నావు? బావుంది గీత, బావుంది. నా సమర్థత పట్ల నమ్మకముంటే నన్ను వ్యక్తిగా గుర్తిస్తే సంజయ్ ఎంకామ్గాని గుర్తించి వివాహం చేసుకుంటావా? అతి శాంతంగా అడిగాడతను. బావా, అభిమానానికి ఆస్తికి ముడిపెట్టకండి అంది బ్రతిమాలే ధోరణిలో. ఆమె లేచి నిలబడింది. నేను అదే అడుగుతున్నాను గీత. ఆస్తిని మనం సంపాదిస్తాం, ఆస్తి మనల్ని సంపాదించదు. అదీగాక నాన్నగారు మనిద్దరినీ ఎంత ప్రేమిస్తారో నువ్వు ఎరగంది కాదు. ఆమె భుజాలపై చేతులాంచి సూటిగా చూశాడు. ఆ చూపులకు కరిగిపోయింది గీత. బావా, మాట రానట్టు తలంచుకుంది. ఎట్టట్టా, మీ నాన్నకు మీరంటే ప్రేమ కాబట్టి ఆస్తి అడగొద్దా? కూతురు తన పోర్షన్ మరిచిపోయిందని రంగంలోకి దిగాడు జగన్నాథం. మావయ్య, మా నాన్నకు ప్రేముంది చూడబ్బాయ్. ఈ ప్రేమ కడుపు నింపుద్దా, కట్టుబట్టిస్తుందా? ఆయనైనా మీకు ఇచ్చియాలి కదా, కూసంత ముందు రాయించుకోమంటున్నా అన్నాడు ఆయన లౌకికంగా. మావయ్య, నాన్నను ఆస్తి రాయండి అనడానికి నోరెలా వస్తుంది? ఈనాడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అదంతా ఆయన చలవా. కబుర్లు చెప్పకబ్బాయ్, కలియుగమంతా కాసు చుట్టూ తిరుగుతుంది. అది నా అభిప్రాయం. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు నచ్చజెప్పే ధోరణిలో. సంజయ్ గీత వంక చూశాడు.
ఆమె తల వంచింది. అతను ఇంకా వాళ్లకు నచ్చజెబుతాను అనుకోవడం భ్రమ అని తేలిపోయింది. ఒక్కసారి గదంతా కలిజూసి నిట్టూర్చాడు. జగన్నాథం లోభత్వానికి చిహ్నంగా ఉంది. గది మధ్యలో మంచం, దానిపై వెలిసిపోయిన దుప్పటి తప్ప ఆ గదిలో మరేం లేవు. టార్చి పెట్టి వెతికినా ఆ ఇంట్లో పత్రికలాంటి వస్తువు దొరకదు. ఏంటబ్బాయి నీ ఆలోచన? నీకు మొగమాటంగా ఉంటే చెప్పు, మీ అబ్బాని నేను అడుగుతాను. మనము అన్యాయంగా ఏమన్నా అడుగుతున్నామా? జగన్నాథం అన్నాడు. అతని దృష్టిలో సంజయ్ బొత్తిగా లౌకికం తెలియనివాడు. న్యాయంగా వచ్చిన నాన్న అంగీకరించిన ఆస్తి నా పేర రాయమని అడగను. మీరు గీతకు వేరే సంబంధం చూసుకోండి అన్నాడు. బావా, అదిరిపడింది గీత. అవును గీత, ఈ విషయంలో నన్ను క్షమించు. నీకు అమ్మ, నాన్న, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి. నాకున్నదల్లా నాన్న ఒక్కరే. ఆ పుణ్యమూర్తిని దూరం చేసుకుని బ్రతకలేను. ఆస్తిదేముంది, అదృష్టం కలిసొస్తే సంపాదించొచ్చు అన్నాడు ఆవేశంగా. జగన్నాథం ఏదో అనబోయాడు. బయట తలుపు కొట్టారెవరో. ఎవరు? ఆయనే లేచి తలుపు తీశాడు. ఆలయానికి వెళ్లిన సుశీలం వచ్చింది. ఎవరు? నువ్వా సంజయ్? బావుకు కాఫీ ఇచ్చావా గీత? ఆమె అడిగింది. గీత ఆలోచిస్తూ ఉండిపోయి జవాబు చెప్పలేదు. ఏటే ఎర్రి మొగానివి, ఆడు నీ కాఫీ నీళ్ల కోసం వస్తాడా? ప్రసాదం తెచ్చినావు, పెట్టు అన్నాడు జగన్నాథం భార్యను చూసి. ఆమె అందరికీ ప్రసాదం పెట్టింది. సంజయ, నువ్వు కూర్చోనైనా, 1 నిమిషంలో వస్తాను. ఆమె వంటింట్లోకి వెళ్ళింది. జగన్నాథం ముఖం అప్రసన్నంగా మారిపోయింది. సంజయ్ ఆమె ఆజ్ఞ శిరసావహించినట్టు ప్రసాదం నోట్లో వేసుకుని అక్కడే ఉన్న పీఎం కుర్చీలో కూర్చున్నాడు. సంజయ్కు ఆ ఇంటి గురించి బాగా తెలుసు. నవాబుల్ది. పెద్ద పెద్ద హాళ్లతో రాజేంద్ర భవనంలా ఉండేది. జగన్నాథం హైదరాబాద్ వచ్చిన కొత్తలో అతనికి కొనిచ్చాడు చంద్రశేఖరం. ఆ ఇంటిని ఆకారం లేకుండా చేశాడు జగన్నాథం. ఎక్కడికక్కడ అడ్డుగోడలు పెట్టి అద్దెలకిచ్చాడు. తనుండే పోర్షన్ కూడా ఒక హాలు 4 గదులుగా విభజించాడు. బయట హాలు, అది దాటగానే తమ గది, పక్కది కూతురికిచ్చాడు. వంటింట్లోనే ఓ మూలకు జాజి చెక్క బల్లుంది. అది భోజనాలకు ఉపయోగిస్తాడు. ఇంత పెద్దిల్లు కదా, మనం మరో 2 గదులు మన కింద ఉంచుకుంటేనేం నాన్నా అని చాలాసార్లు గీత అడిగింది. చూడు పాపా, మీ బాబు అంత తెలివిలేని దద్దమ్మ కాడే. ఇల్లు పెద్దదైతే చుట్టాలు సట్టుబండ్లంటూ సావాలనే, ఆ తర్వాత సర్వెంట్లు కావాలి అని కూతురు నోరు ముయించడం సంజయ్ ఎరుగంది కాదు. జగన్నాథానికి సంపాదించడంలో థ్రిల్లుంది. అది ఎలా అన్నది ఆలోచించాడు. చంద్రశేఖరం ఇంటి నుండి పండ్ల బొట్టలు వెళతాయి. అతను గుండెలు బాదుకుంటాడు. ఆ తర్వాత తల పంకించి అద్దెల వాళ్లకు పగడ్బందీగా కథ చెబుతాడు. మన ఇంటికాడ కన్నా కాస్త సౌఖ్యనర్రా, అందరికీ పనికొస్తాయని పట్టుకొచ్చినా తీసుకుంటారా అంటాడు. అందరూ కొనుక్కుంటారు. ఆ డబ్బు బీరువాలో దాస్తూ మురిసిపోతాడు. కూరలొచ్చినా లడ్లొచ్చినా అంతే. సుశీలమ్మ కారపూస, కజ్జికాయలు తెచ్చి సంజయ్ ముందు పెట్టింది. ఇవన్నీ ఇప్పుడు చేసినావే? కళ్ళు మిటకరించాడు జగన్నాథం. సావిత్రమ్మ కోళ్లు కాపురానికొచ్చిందట, వాళ్లు చలిమిడితో పాటు పంచిపెట్టారులేండి అంది కాస్త విసురుగా. సంజయ్కు కొరికిన కజ్జికాయ చాలా చేదుగా అనిపించింది. మంచినీళ్లు గడగడా తాగేశాడు. యారా సంజయ్య, అలా ఉన్నావేం? గీత, ఏమైంది? మీరిద్దరూ పోట్లాడుకున్నారా? సుశీలం అడిగింది. అది కాదే సుశీల, మీ అబ్బకు అన్నదమ్ములుండేవారు కదా, ఆళ్ల పిల్లలు రేపు మీ అన్నయ్య ఆస్తి మీద కన్నేరా. ఎవరికి కష్టం లేకుండా ఆస్తి రాయించుకోరా అన్నా, గీతను ఒగ్గేసుకుంటాడట, ఆస్తి అడగడంట. మీరు మరీను, అసలు ఆస్తి ప్రసక్తి ఎందుకు? అన్నయ్య ఏమనుకుంటాడు? ఆమె బాధపడింది. ఎర్రిమాలో కనవే, నేను కాబట్టి కోపరం నెట్టుకొచ్చానే, నేను చెప్పేది మీ మంచిగా అర్థం చేసుకోరేం అన్నాడు విసుగ్గా. వస్తానత్తయ్య, ఈ విషయంలో నా నిర్ణయం చెప్పాను, మీరు ఆలోచించుకుని ఫోన్ చేయండి అన్నాడు సంజయ్. ఉండు, కాఫీ పెట్టాను సుశీలమ్మ వారించింది. నీ కాఫీ కషాయం తాగి ఆడు కాయలా పడాలనా? సాలే విసుక్కున్నాడు జగన్నాథం. చెల్లెలతో మాట్లాడాలని చంద్రశేఖరం ఫోన్ పెట్టించాడు. మేడ మీద అద్దెకు ఇచ్చిన వ్యాపారస్తునికి అర్జెంటుగా ఫోన్ అవసరం. అయితే 5,000 తీసుకుని ఫోన్ ఇచ్చి తన అవసరానికి మాట్లాడతానన్న హామీ తెచ్చుకున్నాడు జగన్నాథం. అది గుర్తు చేసుకుంటూ మెల్లగా బయటకొచ్చాడు సంజయ్. అతను వెళ్ళిపోయాక గీత దిగులుగా బయటకొచ్చింది. కూతుర్ని అంత దిగులుగా ఎన్నడూ చూడలేదు కాబట్టి జగన్నాథం గుండె కరిగిపోయింది. గీత, నా తల్లే, ఇదో అస్త్రం. ఈడెళ్ళి ఆ బావతో ఇది సంగతి అంటాడు.
అప్పుడేమో ఆయన రాంచు గీతేం పరాయిదా అంటాడు అన్నాడు నవ్వుతూ. నిజమా నాన్న? గీత ముఖం వికసించింది. నిజం తల్లి, నీ మీదొట్టు. మేడ మీదోళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు పొంపు అనుకుంటున్నారా, గండిపేట అనుకుంటున్నారా? నీళ్లు తెగ వదిలేస్తారు, వెళ్ళి చూడమ్మా అన్నాడు. మీకెంత తెలిసినా నేను వెర్రిమాలొక్కనైనా మీరు చేసిందేం బావుండలేదు. మనకేముంది చెప్పండి, ఇదంతా అన్నయ్య పెట్టిన భిక్ష కాదా? కాస్త కోపంగా అధికారంగా అడిగింది సుశీలమ్మ. ఏట్ ఏమంటావ్? నాకేమైనా ఉత్తితిగీలే. కట్నం ఇవ్వలేక ఖాళీ చేతులతో నిన్ను పంపిండు, అందుకిచ్చుండు. అయినా ఆయనకెవరున్నారే, పచ్చవాతం కదా, గుట్టుకుమంటే. ఊరుకోండి, మీ మాటలు మీరును తీవ్రంగా ఖండించింది. మరేంటే, చంద్రశేఖరం కంపెనీకి నేను చేసినంత సాకిరీ ఎవరు చేశారో అడగవే. ఎవరిని ఏం అడగనక్కర్లేదు. హైదరాబాద్ వచ్చి ఇన్ని రోజులైంది, మీ ధోరణి మారిందా? ఇంకా ఎవలాలు అంటున్నారు. అలాంటిది కంపెనీకి సహాయం చేశారట. సహాయం విసుక్కున్నామే. జగన్నాథం పకపక నవ్వాడు. ఏమేమొద్దు, తీరుగా మాట్లాడితేనే వ్యాపారం చేస్తామా అన్నాడు. బయట ఎవరో వచ్చారని గీత చెబితే లేచి వెళ్ళాడు. నాన్నకన్నీ అనుమానాలేనమ్మా. అసలు ఆంటీకి కాలు బెణికిందట, లేవడం లేదు అంది గీత. జగన్నాథం వరండాలోకొచ్చేసరికి అనాథ శరణాలయం కార్యకర్తతో పాటు 4 పిల్లలు బ్యాండు వాయించేవారు నిల్చున్నారు. ఓ మీరా, ఏంటిలా వచ్చారు? సార్, ఈ అనాథ శరణాలయం స్థాపించి 50 సంవత్సరాలైంది. పరమ పూజనీయ బాపూజీ చేతిమీదుగా జరిగింది. స్వర్ణోత్సవం జరుపుకుంటోంది. తమరికి తోచింది. అతను నోటు పుస్తకం ముందుకు చాచాడు. ఎంత మాట, మాలాంటోళ్లమున్నదే దేశసేవకు. కాని ఇయాల సోమవారం అయ్యా. మా అబ్బా సర్వస్వం ఇయాలే పోగొట్టుకున్నాడు. సచ్చేటప్పుడు నా చేత ఒట్టేయించుకుని మరీ ప్రాణం వదిలాడు. సోమవారం నాడు పైసా ఎవ్వరికి ఇవ్వద్దని అన్నాడు బాధపడుతూ. పోనీ రేపొస్తానండి వినయంగా అడిగాడతను. రేపా? రేపు మంగళప్రదమైన వస్తువులేం బయటకి ఇవ్వద్దు అంటుందయ్యా మా ఆవిడ. ఎంతో బాధపడుతున్నట్టు ముఖం పెట్టాడు. ఆ వచ్చినతను వెనుతిరగబోయాడు. చూడు బాబూ, తప్పు బట్టబోకే. నాకివ్వాలనుందయ్యా, కానీ చాలా సెంటిమెంట్లున్నాయే. అవేంటి బాబూ? అతను ఆగి అడిగాడు. సెంటిమెంట్లయ్యా అంటే నమ్మకాలు. వాటిని వదులుకుంటే శని బుధవారం అమ్మపోయిన దినం. అమ్మగారి పేరు మీద దానధర్మాలు చెయ్యొచ్చా అన్నాడు ఆశగా. అదే వచ్చిపడ్డ చిక్కయ్యా. ఆ రోజు ఖర్చు సంగతి అటుంచి మేం మంచినీళ్లు ముట్టుకోమే అన్నాడు దిగులుగా. మంచిదండి, వస్తాం. అతని ముఖంలో నిరాశ కన్నా ఎంతసేపు విసిగించినందుకు కోపం కనిపించింది. ఇకపోతే లచ్చింవారం. వెళుతున్నవాడల్లా ఆగి 2 చేతులెత్తి నమస్కరించాడు. అయ్యా, ఇన్ని ఇబ్బందులు పడి అబద్ధాలెందుకు? మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు. చంద్రశేఖరం లాంటి దాతలు చాలామంది ఉన్నారు ఈ ఊళ్ళో అని విసురుగా వెళ్ళిపోయాడు. ఆరి, అడుగు తినేవాడికి ఎంత నిలుగుడా అని ఆశ్చర్యపోయాడు. అతను లోపలికి వెళ్లేసరికి సుశీలమ్మ వంకాయలు తరుగుతోంది. ఎవరన్నా భోజనానికొస్తున్నారా? ఎందుకండి, మనమే. ఉదయమే పచ్చడి మజ్జిగతో పెట్టాను. 3 మనుషులకు 1/2 కిలో వంకాయలుండితే అడుక్కు తినిపోతామే. ఇంత పులుసేసి ఇగురు అన్నాడు. వంటింటి సంగతులు మీకెందుకండి? ఇదిగో తెచ్చేవాణ్ణి నేనా నువ్వా? కోపంగా అడిగాడు. ఆమె మాట్లాడ కూర్చుంది. రాములు క్యారియర్ తీసుకొచ్చాడు. ఏంట్రా రాములు? ఏం లేదమ్మా, పులిహోర పూర్ణాలు చేసింది రాజమణి. అయ్యగారు మీకెమ్మన్నారు అన్నాడు. పనేం లేకపోతే రోజూ పండగే, దానధర్మాలకు లెక్కలేదు. అతను గొణుక్కున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నుండి చేతునిచ్చి నడిపించుకుంటూ వచ్చాడు చంద్రశేఖరాన్ని. దిండు సరిచేసి ఆయనను కూర్చోబెట్టాడు. నాన్న, పేపర్ చదువుతారా అన్నాడు. అతని కోసం ప్రత్యేకంగా పేపర్ స్టాండ్ చేయించాడు. శ్రమ లేకుండా కడుపుపై నుండి అటు ఇటు వారధిలా దిగుతుంది. వద్దు, నువ్విలారా. అతను జరిగి స్థలం ఇచ్చాడు. తండ్రి ఎందుకు పిలిచాడో సంజయ్కు తెలుసు. వెళ్లి కూర్చుని అతని పాదాలకు ఆముదం రాశాడు. నాన్న, సాయంత్రం గీతా నేను చాలాసేపు మా భవిష్యత్తు గురించి చర్చించాం. మేము నిర్ణయానికొచ్చాను నాన్న అన్నాడు. ఆముదం రాములు రాస్తాడు గాని నువ్వెలారా? అతను కొడుకును పిలిచాడు. అసలు సంగతేమిటి అన్నట్టు చూశాడు. నాన్న, గీతను నేను చేసుకుంటే మన కుటుంబం చిన్నదవుతుంది. అందుకని మేమిద్దరం పై సంబంధాలు చేసుకుంటే బావుంటుందని నా అభిప్రాయం. గీత అత్తవారింటికి వెళ్లి మనింటికొస్తే ఆడపిల్లలేని కొరత తీరుతుంది. ఏమంటారు? ఆయన తన అనుభవం అంతా చూపుల్లో నింపి చూసినట్టు చూశాడు. సంజు ఏమిట్రా అంటోంది? నిజం నాన్న, అందుకే అత్తయ్యతో చెప్పాను.
గీతకు పై సంబంధం చూడమని. సుశీల అంగీకరించిందా? తీక్షణంగా అడిగాడాయన. అది కాదు నాన్న, మాలో మాకు ప్రాయాలు వచ్చినా మాట సాయం ఎవరన్నా ఉండాలి కదా. ఎన్నో విధాలుగా ఆలోచించి నేను ఈ నిర్ణయానికొచ్చాను అన్నాడు మృదువుగా, ఆయన పీలబడిన చేయి నొక్కుతూ. అన్నారు నిట్టూర్చి. ఆయన కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు చదివాడు. ఈరోజు ఉదయం వరకు లేని మరో అభిప్రాయం ఇప్పుడలా వచ్చింది అన్నట్టున్నాయి చూపులు. మీరు బాధపడాల్సిందేమీ లేదు నాన్న. సారే, చీర, ఆస్తి అన్నీ ఇద్దాం అన్నాడు. అతను కొడుకు నుదుటిపైనే దృష్టి నిలిపాడు. మీకు తెలుసు, గీత ఇంటికొస్తే కూతురులేని కొరత తీరుతుందని. కానీ నాన్న, నాకు ఓ తోబుట్టువంటూ ఉండాలి కదా. సంజు చేయి చాపి అతని భుజాలు నిమిరాడు. ఆయన అనుభవం అతని మాటలను నమ్మనీయలేదు. వెళ్ళి పడుకో బాబు, పడుకో అన్నాడు. సంజయ్ ఒకసారి వెళ్ళి రమేష్కు ఫోన్ చేసి క్షమార్పణ చెప్పాడు. అంతలా మండిపడుకురా, ఫైర్ ఇంజన్కు ఫోన్ చేయాల్సి వస్తుంది. పెళ్లికి రాకపోతే అడుగు, రేపు ఎయిర్పోర్టుకు తప్పకొస్తాను, ప్రామిస్. ఫోన్ పెట్టేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు సంజయ్. రాములు, రాజమణి నిద్రపోయారేమో. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రాములను పిలవాలనుకున్న ప్రయత్నం విరమించుకున్నాడు. చంద్రశేఖరానికి అశాంతిగా ఉంది. చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధం అంత తేలిగ్గా సంజయ్ వదులుకోడు. ఏమై ఉంటుంది? ఆ రాత్రి అతను నిద్రకు దూరమై గడిపాడు. మర్నాడు బేసిన్, బ్రష్, పేస్టు తీసుకొచ్చిన రాములు అతని కళ్ళు చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటయ్యా, రాత్రి నిద్రపోలేదా అన్నాడు అతనిచ్చిన బ్రష్ అందుకుని. మాత్ర అడిగితే ఇచ్చేవాణ్ణి, చిన్నబాబుని లేపనా? వద్దు రాములు, ఆ ఫోన్ ఇక్కడ తెచ్చిపెట్టు. ఈరోజు పోలొద్దు, కాఫీ తీసుకురా. మంచిదయ్యా. రాములు తుండిచ్చి ఫోన్ తెచ్చాడు. అతను ముఖం అద్దుకుంటుండగా కాఫీ తెచ్చాడు. సుశీలమ్మకు ఫోన్ చేయి రాములు. ఏమన్నా చెప్పాలా అయ్యగారు? కలిపి నాకివ్వు అన్నాడు కాఫీ తాగుతూ. రాములు ఫోన్ డైల్ చేసి ఆయనకిచ్చాడు. అతను కాఫీ గ్లాసు పక్కన పెట్టి ఎడమ చేత్తో ఫోన్ అందుకున్నాడు. హలో, నువ్వా జగన్నాథం? ఏం లేదు, సంజయ్ చెప్పాడు. మీరు వద్దన్నారా? అతని చేతిలో ఫోన్ జారిపోయేదే, కానీ రాములు పట్టుకున్నాడు. అయ్యగారు, ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు, నేను పడుకుంటాను. ఆ నిద్ర మాత్రేది? అతని వంకరమూతి ఎందుకో మరింత వికృతంగా కనిపించింది రాములకు. అయ్యా, ఇప్పుడా మాత్ర? ఎదురు ప్రశ్నలు వేయకు, ఇలా తీసుకురా అరిచినట్టు అడిగాడు. అతను ఎందుకో వణికిపోతున్నాడు. రాములు పెద్దయ్యగారి రౌద్ర రూపం చూసి వణికిపోతూ గబగబా వెళ్లి మాత్ర తెచ్చి నీళ్ళిచ్చాడు. అతను మాత్ర వేసుకుని ఆవేదనగా నుదురు రాసుకుంటూ పడుకుని మరో 10 నిమిషాల్లో నిద్రపోయాడు. 8 గంటలకు కిందకొచ్చిన సంజయ్ తండ్రి నిద్రపోవడం చూసి రాత్రి ఎక్కువసేపు మేలుకున్నారేమో అనుకుని నిద్రపోయేవాణ్ణి లేపడం ఎందుకని త్వరగా కాలకృత్యాలు ముగించుకుని వెళ్ళిపోయాడు. చిన్నబాబు, పలహారం తయారైంది రాజమణి అరిచింది. పర్వాలేదు అన్నాడు నిన్న అసంపూర్ణంగా వదిలేసిన మఘన్బాయ్ స్టేట్మెంట్ గుర్తు తెచ్చుకుని. ఆమె నోరు విప్పేలోపల కారు కనుమరుగైపోయింది. అతను ఆఫీస్కొచ్చి గదిలోకి వెళ్లగానే జాఫరొచ్చి ఫ్యాన్ వేశాడు. సాబ్, చంద్రన్ సాబు స్టేట్మెంటు టైప్ చేసి ఇచ్చాడు. ఫైల్ తెచ్చి సంజయ్ ముందు పెట్టాడు. గుడ్ జాఫర్, వీరభద్రం గారితో చెప్పు, వెంటనే ఓ టైపిస్టు కావాలని. అచ్చా సాబ్. జాఫర్ వెళ్ళిపోయాడు. స్టేట్మెంటు తీసుకుని అచ్చుతప్పులు ఎన్నున్నాయో అని చూస్తుండగానే మగన్బాయ్ గుమస్తా వచ్చాడు. అడ్వాన్సు ట్యాక్స్ కట్టిన చలాన్లు, సీడీ, పాస్బుక్ తెచ్చారా? జీ. అది కాదు సార్, మా అయ్యగారికి ఓ సందేహం వచ్చింది. ఏంటయ్యా? ఈసారి మహబూబ్ నగర్లో పెట్టిన కొట్టు మీద లాభాలొచ్చాయి, అవి కూడా చూపాలా? మెలికలు తిరిగిపోతూ అడిగాడు. గతేడు నష్టం వస్తే చూపించాం కదా. అట్లయితే ఓ 10,000 లాభం వేసుకోండి అన్నాడు తేలిగ్గా. సంజయ్కు అతన్ని ఈడ్చి కొడదామన్నంత కోపం వచ్చింది. నిగ్రహించుకున్నాడు. మీరు ఫోన్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చానని చెప్పారు మీ సేటుగారు. ఇది కల్పనక్కర్లేదనుకున్నారట. గారపళ్ళు బయటపెట్టి నవ్వాడతను. మీరు అనుకోవడం సరే, నా ప్రాణం పోతుందయ్యా. నిన్నిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టేట్మెంట్ తయారైంది అన్నాడు కాస్త విసుగ్గా. మరి పొరపాట్లు జరుగుతుంటాయి లేచాడతను. సాయంత్రం వరకు ఆఫీసులోనే ఉంటాను, ఇంకేమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి అన్నాడు కోపాన్ని దిగమింగి. మంచిది సంజయ్ సాబ్. అతను వెళ్ళిపోయాడు. సంజయ్ నిట్టూర్చాడు. పనంతా ఏట్లో పిసికిన చింతపండైంది. చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే డబ్బు కుప్పలు కుప్పలుగా వస్తుందంటారు గాని ఈ తిప్పలు ఎవరికీ తెలియవు.
ఒక్క క్లయింటు పూర్తి వివరాలివ్వరు. కొందరు ఒక్కసారే వివరాలు చెప్పరు. అదో తలకాయ నొప్పి. క్లయింట్స్తో ఈ తలకాయ నొప్పి అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో మరో తమాషా. ఒక్కొక్క ఫైలుకు ఇంత మామూలు అంటూ మాట్లాడుకుంటారు. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి అందరికీ ఒకే రకంగా వసూలు చేస్తారు. అది అర్థం చేయడానికి తలనొప్పి. అతను ఆకలి మరిచిపోయి మరో ఫైల్ తీసుకున్నాడు. అతను ట్యాక్సేషన్ రూల్స్ చదువుతుండగానే ఫోన్ వచ్చింది. హలో, చంద్రశేఖర్ అండ్ కంపెనీ. ఓ చరితగారా, చెప్పండి. ఈరోజు కాదా మరి? అలాగే, వారం రోజుల తర్వాత వస్తాను, బాయ్. అతను ఫోన్ పెట్టేశాడు. అతనికి ఇప్పుడు ఆకలి గుర్తుకొచ్చింది. బెల్ కొట్టగానే జాఫర్ టీ, బిస్కెట్లు తెచ్చాడు. టైపిస్ట్ కోసం అడ్వర్టైజ్మెంట్ వేశారా? జీ సాబ్ అన్నాడు వినయంగా. నా గదిలోని టైప్ మిషన్ తుడిచిపెట్టి వెళ్ళు అన్నాడు. ఎలాగైనా ఆ రోజు పోవలసిన స్టేట్మెంట్లు పోవలసిందే, ఆగితే అంతే సంగతులు. అతను గదిలోకి పోబోతుంటే ఫోన్ మోగింది. సంజయ్ ఫోన్ ఎత్తి కంగారుగా విన్నాడు. వస్తున్నా, ఇప్పుడే వస్తున్నాను. ఫోన్ పెట్టేశాడు. అతని ముఖం చాలా ఆందోళనగా ఉంది. జాఫర్, గదికి తాళం వేయి. నాన్నగారికి ఆరోగ్యం బాగలేదురా. బీరువాల తాళాలు డెస్క్లో వేయి. వీరభద్రంగా ఇంటికి రమ్మను అంటూనే మెట్లు దిగాడు. పూర్తిగా కోలుకుంటున్న తండ్రి ఆరోగ్యం మళ్లీ తిరగబడిందంటే నిన్న తను చెప్పిన విషయమే కారణమా? ఆందోళనగా కారు తీశాడు.